లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా, టీడీపీ నుంచి పెరుగుతున్న డిమాండ్. పవన్ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, లోకేష్ సంచలన వ్యాఖ్యలు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టీడీపీ రాజకీయాల్లో తాజాగా లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్ గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాం. ఈ అంశంపై చాలా చర్చ జరుగుతోంది, కానీ అసలు విషయాలు ఇంకా మీ ముందుకు రాలేదు. అందుకే ఈ డిమాండ్ వెనుక ఉన్న కథనాలు, రాజకీయ పరిణామాలు, నేతల అభిప్రాయాలను స్పష్టంగా మీకు అందించబోతున్నాం. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ముఖ్యమైన అంశాన్ని మనం తెలుసుకుందాం. టీడీపీ ముఖ్య నాయకులు ఎందుకు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని కోరుతున్నారు? మాజీ మంత్రి సోమిరెడ్డి, రఘురామకృష్ణరాజు వంటి కీలక నాయకులు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన నేపథ్యం ఏమిటి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతుండగా లోకేష్ డిమాండ్ రావడం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పరిణామాలు కూటమిలో చీలికకు దారితీస్తాయా లేక బలంగా నిలబెడతాయా? యువగలం పాదయాత్రలో ఆయన చూపించిన ధైర్య సాహసాలు, ప్రజల మన్నన పొందిన తీరు ఎలా టీడీపీకి కొత్త ఊపినిచ్చింది? ఈ దారిలో డిప్యూటీ సీఎం పదవికి ఆయన ఎంత అర్హుడు? పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాటపై చేసిన వ్యాఖ్యలు టీడీపీకు సంబంధం లేదని లోకేష్ చెప్పడం వెనుక ఉన్న అర్థం ఏమిటి? జనసేన టీడీపీ మద్దతుదారుల మధ్య ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా చర్చలపై స్పష్టంగా తెలుసుకుందాం. లోకేష్ డిమాండ్ టీడీపీకి ఎంతవరకు మేలు చేసింది? ఇది పవన్ కళ్యాణ్, జనసేనకు ఏ విధమైన ప్రతిస్పందనకు దారితీస్తుంది? ముఖ్యంగా ఈ ప్రతిపాదన ప్రభుత్వంలో మార్పుల బాట తొక్కిస్తుందా లేదా కొత్త చిక్కులను ఎదుర్కొంటుందా? మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ కీలక నేతలు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఆ పదవికి నారా లోకేష్ 100% అర్హులే. రాజకీయంగా అనేక డక్కాముక్కీలు తిని అవమానాలు ఎదుర్కొన్న తరువాత యువగలం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. లోకేష్ పోరాట పటిమను చూసి టీడీపీ కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జయకొట్టింది. డిప్యూటీ సీఎం పదవికి ఆయన అన్ని విధాలుగా అర్హుడు అని, ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అన్నారు. మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని సీఎం చంద్రబాబును ఆ పార్టీ పాలిటా బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి కోరారు. నిన్న మైదుకూరు సభలో శ్రీనివాసరెడ్డి సీఎం చంద్రబాబు సభా వేదికపై ఉండగానే ఈ ప్రతిపాదన చేశారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేష్ అలుపెరుగని సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. కార్యకర్తల సంక్షేమం లోకేష్ నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. టీడీపీ ఆవిర్భవించి 42 అయిందని, ఇప్పుడు 3వ తరం నడుస్తోందన్నారు. భవిష్యత్తు కోసం, పార్టీని నమ్ముకున్న యువత కోసం లోకేష్ డిప్యూటీ సీఎం ను చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. దీంతో యువతరానికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనకు డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా మద్దతు తెలిపారు. ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. జట్టు కట్టిన కూటమి పార్టీల మధ్య ఏ క్షణాన అగ్గిరాజుకుంటుందోనని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మద్దతుదారుల మధ్య సైలెంట్ వారు నడుస్తోంది. లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ప్రతిపాదన తెరపైకి రావడంతో పవన్ కు చెక్ పెట్టేందుకు టీడీపీ వ్యూహ రచన చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఒక్కరే అనే ప్రతిపాదన కూటమి పార్టీల మధ్య ఏం లేదని టీడీపీ మద్దతుదారులు అంటున్నారు. లోకేష్ ను సీఎం గా చూడాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా ముందు డిప్యూటీ సీఎం, ఆ తరువాత సీఎం గా లోకేష్ కు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే జనసేన మద్దతుదారులు కూడా పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలని కోరుకుంటున్నారు. అయితే కూటమిలో చీలిక వస్తే జగన్ పాచిక పారినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదాపై పవన్ కళ్యాణ్, జనసేన ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే అంటున్నారు. తిరుపతి ఘటనలో పవన్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీకి సంబంధం లేదని వెల్లడించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ టీడీపీ బోర్డు అధికారుల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తొలుత విభేదించిన చైర్మన్
ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. పవన్ కోరిన విధంగా బాధితుల వద్దకు వెళ్లి బోర్డు సభ్యులు పరిహార చెక్కులు అందించారు. కాగా పవన్ చేసిన క్షమాపణ డిమాండ్తో టీడీపీకి సంబంధం లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిలో హాట్ టాపిక్ గా మారాయి. లోకేష్ వ్యాఖ్యలు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు. మిత్రపక్ష పార్టీ అధినేతగా పవన్ కు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కొనసాగిస్తున్నారు. కాగా ఇదే సమయంలో టీడీపీ నుంచి లోకేష్ కు ప్రమోషన్ కోసం పార్టీ నేతలు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ చేసిన డిమాండ్తో తమ పార్టీకి సంబంధం లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మరణించారు. ఈ ఘటన వేళ పవన్ సీరియస్ గా స్పందించారు. టీటీడీ చైర్మన్ అధికారుల సైతం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితుల ఇళ్లకు వెళ్లి పరిహార చెక్కులు ఇవ్వాలని సూచించారు. ఈ డిమాండ్ మేరకు తొలుత క్షమాపణ చెప్పేందుకు టీడీపీ బోర్డు సమావేశం తరువాత చైర్మన్ ఆచితూచి స్పందించారు. ఆ తరువాత కాసేపటికి క్షమాపణ చెప్పారు. తరువాత లోకేష్ స్పందించారు. పవన్ తిరుపతి ఘటనలో క్షమాపణ డిమాండ్ చేయటం తమ పార్టీకి సంబంధం లేదని, పవన్ వ్యక్తిగత నిర్ణయమని చెప్పడం ద్వారా కొత్త చర్చకు కారణమయ్యారు. ఈ వ్యాఖ్యలపైన రాజకీయంగా చర్చ మొదలైంది. టీటీడీ బోర్డుతో క్షమాపణ చెప్పించడం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా ఘటనపైన చంద్రబాబు మంత్రులతో కలిసి సమీక్ష నిర్ణయాలు వెల్లడిస్తున్న వేళ అదే సమయంలో పవన్ తన అభిప్రాయాలను వేరుగా వెల్లడించడం పైన అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత చైర్మన్ క్షమాపణ, అధికారులపై చంద్రబాబు చర్యలతో వివాదం సమసిపోయింది. లోకేష్ డిప్యూటీ సీఎం అవుతాడా లేదా? ఒకవేళ అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.